ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. అరికెపూడి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పుతానన్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు అరికెపూడి కౌంటర్ ఇచ్చారు. కౌశిక్ రెడ్డి రాకుంటే తానే ఆయన ఇంటికి వెళ్తానన్నారు. ఇద్దరి దమ్ము ఏంటో తేల్చుకుందామని అరికెపూడి గాంధీ సవాల్ విసిరారు. రెడ్డి 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి నువ్వు ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం. చేతులు కట్టుకుని కూర్చోలా. నువ్వు నేను తేల్చుకుందాం రా. ధైర్యం ఉంటే లేకపోతే నేను వస్తా. ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం, కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం. తేల్చుకుందాం. నువ్వు నేను బాంచ దేనికైనా సిద్ధమైన రా. అసలు అరికెపూడి గాంధీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. స్వయంగా గాంధీ గారే వారి నోటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పినాం. నిన్నేం చెప్తావు? అది కాంగ్రెస్ కండువా కాదు, దేవుని కండువా అని చెప్తావు. ఎందుకే మీకు అంత భయము? నిజంగా చెప్పాలంటే ఈ గాంధీ గారు ఒరిజినల్ గాంధీ అనుకున్నాం, కానీ నకిలీ గాంధీ వెళ్ళిండు. ఏంటిదే నకిలీ గాంధీ? నువ్వు నకిలీ మాటలు మాట్లాడు, పూటకో మాట. నీకు ఖచ్చితంగా నీకు కూడా షేర్లింగంపల్లిలో డిపాజిట్ పోవడం ఖాయం. అరే మీకు సిగ్గులు శరాలు లేవా? నేను అడుగుతున్న పార్టీలు మారిన వాళ్ళకి లేవా? మీకు సిగ్గు శరము లజ్జ మానం ఇజ్జత్ లేని వాళ్ళ మీరు మొగోళ్ళే కదా, పెద్ద కదా మీరంతా. మరి మీకు దమ్ముంటే రాజీనామా చేసి ఎలక్షన్ రాదు, ప్రజలు జవాబు చెప్తారు కదా. సో పాడి కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తారా, లేదా గాంధీ పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్తారా? ప్రస్తుతం ఈ రోజు ఇది హాట్ టాపిక్ గా ఉండబోతోంది. ఒకళ్ళకొకళ్ళు సవాళ్లు విసురుకున్న పరిస్థితి, కొంతవరకు బీప్ సౌండ్లలో మాట్లాడుకున్న పరిస్థితి. ఆ విజువల్స్ అన్ని, ఆ మాటలన్నీ కూడా ఇప్పటి వరకు మరి చూశారు. మా కరెస్పాండెంట్లు ఇద్దరు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అరికెపూడి గాంధీ నివాసం దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్, లైవ్ లో ఉన్నారు. ఇక దిలీప్ అరికెపూడి పాడి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర దిలీప్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఒక్కసారి మాట్లాడదాం. చెప్పండి సాయి కిరణ్, అరికెపూడి గాంధీ అసలు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని ఎవరు చెప్పారనే కామెంట్ దగ్గర నుంచి ఈ రచ్చ అంతా కూడా మనకు మొదలైనట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన సవాల్ కూడా చేస్తున్నారు, కౌశిక్ రెడ్డి రాకపోతే నేనే వెళ్తానంటున్నారు. ఏం జరుగుతోంది అక్కడ? బిందు, పిఎస్సి చైర్మన్ పదవి అరికెపూడి గాంధీకి ఇవ్వడంతో ఈ రాజకీయ రగడ రాజేసింది. ఇదంతా కూడా మనం చూసాం. అయితే పిఎస్సి చైర్మన్ ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం నుంచి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, ఆ పదవి ఆ నేతకి ఇవ్వాలి. కానీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వెళ్ళినటువంటి అరికెపూడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యేకు ఈ పిఎస్సి చైర్మన్ పదవి కాంగ్రెస్ ఏ విధంగా కట్టబడుతుంది అనేటువంటి వివాదం అక్కడ నుంచి మొదలైంది. అయితే దీనిపైనే నిన్న అటు పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారినటువంటి వ్యక్తులు రాజీనామా అయితే పదవులు పోవడం ఖాయం, సో వాళ్ళంతా కూడా ఇంట్లో ఉండాలి, వారికి చీరలు గాజులు కూడా పంపిస్తామంటూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు, ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ తర్వాత ఆయన అయితే పిఎస్సి చైర్మన్ పదవి అరికెపూడి గాంధీకి రావడం పట్ల చాలా మీడియాలో కూడా అరికెపూడి గాంధీ మాట్లాడుతూ నేను ప్రతిపక్షంలోనే ఉన్నాను, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానంటూ ఎవరు చెప్పారు, దాన్ని ఎలా చెప్పగలరు మీరు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆయన కప్పుకున్నటువంటి కండువా కూడా దేవుడి ఆలయంలో కప్పుకున్నటువంటి కండువానే తప్ప కాంగ్రెస్ కండువా కాదంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపైన మాట్లాడినటువంటి కౌశిక్ రెడ్డి, సో అది మరి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నట్టయితే బీఆర్ఎస్ కండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీకి రావాలి అంటూ కూడా ఆయన నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంలో నేరుగా అరికెపూడి గాంధీ నివాసానికి 11 గంటలకు వచ్చి ఇక్కడ బీఆర్ఎస్ కండువా కప్పి ఆయన ఇంటిపైన కూడా బీఆర్ఎస్ జెండా ఎగరేసి బీఆర్ఎస్ కార్యాలయానికి తీసుకొస్తాను, 11 గంటలకు ఇక్కడికి వస్తానని చెప్పడంతో పెద్ద ఎత్తున ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా నిర్వహించారు. అరికెపూడి గాంధీ నివాసం మనం కూకట్పల్లిలోని ఇక్కడ చూడొచ్చు. అయితే అరికెపూడి గాంధీ నివాసానికి కొంత దూరంలోనే బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు, పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అలాగే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. అరికెపూడి గాంధీకి సంబంధించిన అనుచరులు అంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. మరి ఇప్పటికే అరికెపూడి గాంధీ కూడా కౌశిక్ రెడ్డి సవాల్కు ప్రతి సవాల్ కూడా ఇసిరారు. అయితే కౌశిక్ రెడ్డి ఒకవేళ ఆయన ఇక్కడికి రాకపోతే నేనే
తన ఇంటికి వస్తాను 11 గంటల వరకు ఇక్కడికి రాకపోతే నేనే ఆయన ఇంటికి వెళ్తానంటూ కూడా అరికెపూడి సాయి గాంధీ ప్రతిసవాలు విసిరారు. మొత్తానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రాజకీయ రగడ అనేది ఈ రోజు పెద్ద ఎత్తున జరగబోతుందని అయితే మనకు అనిపిస్తుంది. సాయి కిరణ్, టెక్నికల్ గా మాట్లాడితే ఇప్పుడు అరికపూడి గాంధీ బీఆర్ఎస్ కే చెందిన ఎమ్మెల్యే కింద లెక్క. సో కాంగ్రెస్ కోరుకున్నది కూడా ఇంచుమించుగా ఇది, ఎవరో ఒకళ్ళకొకళ్ళు కౌంటర్ అటాక్ చేసుకుంటూ ఉండాలనేది. సో ఎగ్జాక్ట్ గా అదే జరుగుతున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం మనం. అయితే పార్టీ మారినటువంటి సందర్భంలో పార్టీ మారిన వారికి సంబంధించి ఎవిడెన్స్గా ఏం చూపిస్తారు అనేటువంటిది చెప్తే, వారు పార్టీ మారినప్పుడు గల వేసుకున్నటువంటి కండువాలు కావచ్చు, వారు పార్టీ మారినటువంటి సందర్భంలో కలిసినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్పీచ్లు ఇవన్నీ కూడా ఎవిడెన్స్లుగా మారుతాయనేటువంటిది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నాను అనేటువంటిది అరికపూడి గాంధీ చెప్తున్నప్పటికీ కూడా, కానీ ఆయన రేవంత్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్నది కావచ్చు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాను అని చెప్పినటువంటి స్పీచ్లు ఇవన్నీ కూడా పార్టీ మారినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లుగానే భావిస్తారనేటువంటిది బీఆర్ఎస్ చెప్తోంది. సో ఈ ఎవిడెన్స్ల ఆధారంగానే అతన్ని అనర్హుడిగా కూడా ప్రకటించాలంటూ కూడా బీఆర్ఎస్ చెప్తుంది. సో మరి ఈ రోజు ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నట్టయితే మరి ఆ పీఎస్సీ పదవి తీసుకోకుండా ఆ బీఆర్ఎస్ పార్టీకి వచ్చి అక్కడ కూర్చొని ప్రెస్ మీట్ నిర్వహించాలనేటువంటిది కౌశిక్ రెడ్డి ప్రధాన సవాల్. మరి కౌశిక్ రెడ్డి ఇక్కడికి వస్తారా, అరికపూడి గాంధీ అక్కడికి వెళ్తారా, ఏం జరగబోతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ. అది ఓవరాల్ గా సాయి కిరణ్ వివరిస్తున్న డీటెయిల్స్. అరికపూడి గాంధీ నివాసం దగ్గర ఉన్న పరిస్థితి కూడా చూసాం. అటు పాడి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర ఉన్నారు ప్రస్తుతం దిలీప్ తో మాట్లాడదాం. దిలీప్, చెప్పండి, ఎలా ఉంది అక్కడ వాతావరణం? పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర బీఆర్ఎస్ శ్రేణులన్నీ అక్కడ ఏమన్నా ఉన్నాయా? ఏం జరుగుతోంది? ఆయన వెళ్ళదలుచుకున్నారా నిజంగానే అరికపూడి గాంధీ నివాసానికి? బిందు చూసుకోవచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి నిన్న కొంత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే ఆ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా గాజులు చీరలు పంపిస్తాను, అవి వేసుకొని తిరగండి అంటూ కొంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కొంత రాజకీయంగా దుమారం రేగినటువంటి పరిస్థితి. అలాగే అరికపూడి గాంధీకి పిఎస్సీ కమిటీ చైర్మన్ పదవి అప్పగించింది, సో అసెంబ్లీ స్పీకర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే సో ప్రతిపక్ష పార్టీకి ఆనవాయితీగా వస్తుంది ఒక పిఎస్సీ కమిటీ చైర్మన్గా ఇవ్వడం. సో అరికపూడి గాంధీకి ఇవ్వడం కూడా ఆ ప్రతిపక్ష పార్టీలోనే ఉన్నటువంటి వ్యక్తికి మేము ఇచ్చాము అనేటువంటి వాదన అటు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఒకవేళ అరికపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే మరి బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకోవాలి, ఇంటిపైన జెండా కూడా వేసుకోవాలి అని చెప్పి ఇటు పాడి కౌశిక్ రెడ్డి సవాలు విసిరాడు. సో ఈ నేపథ్యంలోనే నేను అంటే ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో అరికపూడి గాంధీ నివాసానికి వెళ్తాను, తనకు పార్టీ కండువా వేస్తాను, అలాగే తన ఇంటిపైన బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేస్తానని చెప్పి కూడా సవాలు వేస్తారు. సో ఈ నేపథ్యంలోనే చూడొచ్చు, ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఏదైతే కొల్లా లగ్జీరియా నివాసం ఈ గ్రేటెడ్ కమిటీలో పాడి కౌశిక్ రెడ్డి ఉంటారు. సో ఈ సవాల పర్వంలో ఇటు ముందస్తుగానే పోలీసులు ఉదయం 8 గంటల ప్రాంతంలోనే ఇక్కడికి చేరుకున్నారు. పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇంటి నివాసం నుంచి అరికపూడి గాంధీ నివాసానికి వెళ్ళాలి అనుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికే అరెస్టు చేయడానికి కూడా వీళ్ళందరూ కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా మోరించారు. మరి 11 గంటల సమయంలో వెళ్తాను అని చెప్పినట్టు కౌశిక్ రెడ్డి కూడా వెళ్ళకపోతే అరికపూడి గాంధీయే స్వయంగా ఇటు పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వస్తాను అని చెప్పి కూడా సవాలు వేస్తారు. సో ఈ నేపథ్యంలోనే ఇద్దరు సవాలు విసురుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఎవరైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారో సో వాళ్ళందరిపైన కూడా అనర్హత వేటు వేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు సూచించింది 4 వారాల్లోపు దానిపైన ఒక రిపోర్ట్ తయారు చేసి పంపాలని చెప్పి. సో ఈ నేపథ్యంలో మిగతా 7 పైన కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి వెంటనే అని చెప్పారు. 4 వారాలు కాదు 2 రోజుల్లోనే ఈ 10 మంది ఎమ్మెల్యేలు స్వతహాగా రాజీనామా చేయాలి, లేదు అంటే చీరలు గాజులు వేసుకొని తిరగాలి, మీకు డిపాజిట్లు కూడా రావు, ఖచ్చితంగా ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం అని చెప్పి కూడా ఇటు కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సో మరి ఈ సవాళ్ళ పర్వంలో మరి కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ నివాసానికి వెళ్తాడా లేదా అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి నివాసానికి వస్తారా చూడాలి బిందు. మరి ఓకే దిలీప్, థ్యాంక్ యూ.